మన మిస్టర్ సాయి ఆఫీషియల్ ఏం చేస్తున్నాడు అంటే ఫుల్గా డైలీ ఫుల్ తాగేస్తుండు, ఫుల్ తిరిగేస్తుండు. అసలు ఎవరేం చెప్పి ఇంటలేడు, ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఏం చేస్తున్నావు అంటే కూడా ఎవరేం ఇంటలేరు. అవసరం ఏమో అంత హెవీగా తాగి మనము చేసినా మనిషికి ఒక బాధ ఉంటుంది, ఆ బాధని కంట్రోల్ చేసుకునేవాడే మనిషి. మనసులో బాధ ఉన్నప్పుడు నువ్వు ఎంత తాగినా ఏం చేసినా అది మీదికి అనేది ఏర్పడదు, నీ హెల్త్ అనేది. నేను ఇన్స్టాగ్రామ్ మిస్టర్ సాయి విషయం తీసేసి సెటిల్మెంట్ సాయం పెట్టుకుందాం అనుకుంటున్నాను. సెటిల్మెంట్ సాయం పెడుతున్నా, సెటిల్మెంట్ చేస్తావు ఏమన్నా? మరి పోదాం, ఫస్ట్ నీతోనే చాలా చేస్తా. ట్రావెలింగ్ డైరెక్ట్ ఫస్ట్ కాశీ, ఆ శివయ్య. కాశీ పోయి కొన్ని ఇడిస పెట్టుకున్నా, ఇప్పుడు మొత్తానికి ఒకటి ఇడిస పెట్టేస్తా, మళ్ళీ దాన్ని జోలికోను. నాకు బ్రేకప్ అయింది సాటర్డే ఆర్ సండే, నాకు గుర్తులేదు, నేను ఎందుకంటే మర్చిపోయినా డేట్. ఆ గుర్తు పెట్టుకోవద్దు అనుకున్నా, కానీ మండే రోజు సిగరెట్ తాగినా మంది ఆయన ఈ బ్రేకప్ వల్ల. అమ్మాయిలకు తాగేటోళ్ళన్నా బ్యాడ్ బాయ్స్ అన్ని ఇష్టం అంట. అబ్బా, ఒక బ్యాడ్ బాయ్ లెక్క మారిపోదామని. అమ్మాయి కావాలి ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు మనల్ని చూసి అవతలోడు నేర్చుకుంటాడు సంథింగ్, మనమే అట్లా ఉండి నువ్వు కూడా నేర్చుకో అంటే అది బాగుండదు కదా. మనిషికి బాధనే ఉంటుంది, ఆ బాధ ఉన్న తాగుతావు. బాధ ఉంటది, మరి బాధ తాగుతామంటే చిల్లర్లను చూడకొని రోడ్డు మీద ఓడుకొని పడతాడు, తిడతాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివకృష్ణ అఫీషియల్. సో గైస్, చాలా డేస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. ఎందుకంటే నేను 2-3 డేస్ నుంచి ఇక్కడ విలేజ్లోనే ఉన్నా. ఎందుకని మీకు కారణం తెలుసు, మా తాత చనిపోయాడు కాబట్టి. సో తాత చనిపోయడానికి కాకుండా కూడా మన మిస్టర్ సాయి ఆఫీషియల్ ఏం చేస్తున్నాడు అంటే ఫుల్గా డైలీ ఫుల్ తాగేస్తుండు, ఫుల్ తిరిగేస్తుండు. అసలు ఎవరేం చెప్పి ఇంటలేడు, ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఏం చేస్తున్నావు అంటే కూడా ఎవరేం ఇంటలేరు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అడిగిన మీ ముందు. ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు పేరు, ఎందుకంటే అవన్నీ మీకు తెలుసు కాబట్టి. ఎంత అడిగినా కూడా ఒకటే క్వశ్చన్ అన్న, లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి తప్ప నేను ఏం చేయను, అసలు ఇంకా నాకు వద్దు, ఇది వద్దు, నాకు ఇదే లైఫ్ మంచిగా ఉంది, ఇది నేను ఇట్లానే ఉంటా అంటుండు. నేను కూడా కొన్ని విషయాలల్లో వాడు బాధపడ్డాడు కాబట్టి నేను మళ్ళీ చెప్పడానికి అయితే చాలా ట్రై చేసిన, అయినా కూడా వింటలేడు. సో ఈ టాపిక్ అందరికీ తెలియాలంటే నేను ఇక వాళ్ళ ముందుకు పోయి కెమెరా పెట్టాల్సిందే. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏం చెప్తాడు ఏందనేది. లెట్స్ గో గైస్. వచ్చి చూసిరా మనోడు వలుకున్నట్టు. సాయి ఏం చేస్తున్నావు? డోర్ది ఏం చేస్తున్నావు? రీల్ కొట్టిన ఎడిటింగ్ చేస్తున్నావు. నువ్వు గరీబోనువా? ఎవరు చెప్పారు సాయి? ఏం చేస్తున్నావు? తాగనికి పోదామా ఏంది అని? మరి సంగతి ఏంది? అటు రావాలా? అరే నువ్వు తాగున్నావు సాయి. నువ్వు రానా? ఎప్పుడన్నా ఏమన్నా జరిగిందా? ఏం కాలే కానీ నీ నమ్మకం ఉంది నాకు. కానీ చెప్పు సాయి, ఏం సంగతి? ఏముందినా, అంత నార్మలే. అంత నార్మలేనా? ఏం నార్మల్ సాయి? ఎందుకు ఇంత గనం తాగుతున్నావు అసలు? మనిషికి అన్నిటి బాధలు ఉన్నాయన్న. బాధలా? ఎవరికి? నాకు. నీకా? నీకు బాధలు ఉంటాయా? ఉన్నాయి. అన్ని ఒడగొట్టుకున్నావు కదా, అంతా అయిపోయింది కదా, నీకు ఇప్పుడేం బాధలు? ఇంకా ఏం పోయినా ఏం చేసినా అన్ని బాధలు ఉంటాయి అన్న. ఇంకా మనిషి అనేటువంటి ఉండవా అన్న? మనిషి అనేటువంటి ఉంటాయి. ఇప్పుడు నేను మనిషి కాదని మంటలేను కానీ
కానీ అయిపోయినాయి కదా అన్ని బాధలని ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి కదా, హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తుండు, ఫుల్ తాగుతుండు, అసలు లైఫ్ అనేది ఇంకా వేరే లెవెల్ గా తీసుకుపోతున్నావు ఇప్పుడు. కానీ మరీ ఎక్కువ ఎందుకు అని అంటున్నాను నేను, అట్లా అవసరం ఏమో లేదు అంత హెవీగా తాగి మనము. ఏం చేసినా మనిషికి ఒక బాధ ఉంటుంది, ఆ బాధని కంట్రోల్ చేసుకునేవాడే మనిషి. అవును, బాధని కంట్రోల్ చేసుకొని నేనేదో తాగుతూ నేనేదో వైబ్ ఎంజాయ్ చేస్తున్నా అంతే. మరి ఇంతనా? తాగాలి, లిమిట్ గా తాగాలి. నువ్వు ఇప్పుడు లిమిట్ గానే ఉన్నావు, నాకు అర్థమైంది. తర్వాత హెల్త్ ఇష్యూ, అరే తర్వాత అంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా, మళ్ళా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం ఏం లేదు, ఓ 4 బీర్లు కొను, సో 2 తాగేద్దాం, అయిపోయినాక మళ్ళీ ఉందాం, మళ్ళీ తాగుతూనే ఉండాలి. అది తాగుతూనే ఉండాలి. నైట్ నుంచి 2 days నుంచి ఇదే కదా, అదే 2 days నుంచి మొత్తం అదే అవుతుంది కదా. దగ్గర 10 రోజులు అవుతుంది నాన్ స్టాప్ తాగబట్టి. నువ్వు తాగుతున్నావు, నేను చూస్తుందే 2 days నుంచి. నేను పిచ్చోన్ అయిపోతున్నా, ఏమి ఇంతగానో హెవీగా ఎందుకు ఇదంతా అని. హెవీగా తక్కువ అన్న. శంషాబాద్ ఎంత మార్నింగ్ కూర్చుంటే నైట్ 24 hours ఆన్. 24 hours అదే అంటున్నా. ఇక్కడ ఏమైనా హెల్త్ ఖరాబ్ అయితే టైం కి ఫుడ్ ఉండదు, తాగుడు ఉంటే అయిపోద్దా? టైం కి ఫుడ్ కూడా కావాలి కదా మనకు. మనసులో బాధ ఉన్నప్పుడు నువ్వు ఎంత తాగినా ఏం చేసినా అది మీదికి అనేది ఏర్పడదు, నీ హెల్త్ కి అనేది. మరి ఇంత బాధనా? అది పిచ్చ లైట్, హెల్త్ అనేది పిచ్చ లైట్ అనుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనసులో మా బాడీలో మందు ఉంది అనుకో, అవును, ఆటోమేటిక్ గా లెఫ్ట్ పోవాలి, బంద్ చేసి ఆల్రెడీ నాకు తెలుసు. మనసులో బాధ ఉందంటే ఆటోమేటిక్ గా మందు అనేది ఆటోమేటిక్ లోపలికి పోతుంది. అది పోతుంది కానీ మరి ఇంత ఎందుకు అని నా బాధ. ఎందుకంటే నువ్వు లిమిట్ గా తాగితే అంత మంచిగానే ఉంటది, ఏం కాదు. రేపు పొద్దున ఏదైనా సంథింగ్ సిచ్యువేషన్ అవుతుంది, ఏదైనా సైడ్ కాపేసి. నేను సిగరెట్ తాగుతా, నువ్వు మాట్లాడు, ఓకేనా? ఇది మన ఏరియానే కదా, అంతా మన ఏరియా. నిన్ను ఎవరు అడిగేటోళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? ముందడ ఆపినా పర్లేదు, సెటర్ ఉంది కాబట్టి క్లోజ్ అయితే సైడ్కి పెట్టేసినట్టు ఉంటుంది వెహికల్. ఆపమన్నావు, ఆపినా. కింది దిగుదా ఈడ కార్లో మనకంతా 250. దా నువ్వు 2 కాకపోతే 10,000 రూపాయలు ఇచ్చుకుందా. తెలుసుకుందాం ఇదంతా, అసలు ఏమైతుంది, ఏం జరుగుతుంది. నేనేమంటున్నా చెప్పు. ప్రతిదీ ఇల్లీగల్ పని. మనిషితో మాట్లాడాలంటే 200 తెంగాలి, కూర్చోవాలంటే 200 తెంగాల. లేకపోతే ఈ ఇల్లీగల్ పనులు లేకపోతే మనిషి పేరుకు రాడు దునియా మీద. ఇల్లీగల్ మనకి సెట్ కావు. సాయి అంటే ఇల్లీగల్, సాయి అంటే మొత్తం అదే. నేను ఇన్స్టాగ్రామ్ మిస్టర్ సాయి విషయం తీసేసి సెటిల్మెంట్ సాయం పెట్టుకుందాం అనుకుంటున్నాను. సెటిల్మెంట్ సాయం పెడుతున్నా, సెటిల్మెంట్ చేస్తావు ఏమన్నా? ఇల్లీగల్ దందాలే మనకు వద్దు అవన్నీ. మంచి మనకు లైఫ్ లో ఏదో ఫిక్స్ అయిపోయినా అది ఉండడమే బెటర్. మళ్ళీ కొత్త దాంట్లోకి ఇన్వాల్వ్మెంట్ చూసి అదంతా మనకి ఏం వద్దు. అది లైఫ్ సెటిల్ అయిపోయినాం కదా. ఇప్పుడు ఎట్లా అంటావు మరి? ఇప్పుడు లైఫ్ ఎట్లా ఇక్కడనే ఇంతవరకే ఇప్పుడు ఇదే కంటిన్యూ చేస్తావా? తాగుడు లేకపోతే అవును నైటే ట్రావెలింగ్ చాలా చెప్తున్నా. అవును, ఫస్ట్ కాశీ పోదాం, నేను తోడుకొని పోతాం, మనం పోదాం, ఎంజాయ్ చేసేద్దాం. మనం వ్యాలంటైన్స్ డే రోజు ఆడ ఉండాలి, శివరాత్రికి ఆడ ఉండాలని చెప్పినావు. మరి పోదాం, ఫస్ట్ నీతోనే చాలా చెప్తా. ట్రావెలింగ్ డైరెక్ట్ ఫస్ట్ కాశీ, ఆ శివయ్య. వెళ్దాం, మంచిగా వెళ్దాం, అందరం పోదాము. మళ్ళా బ్యాక్ ఇస్తాడు శివయ్య మనకు, కానీ ఇచ్చే పోదాం, అందరం కలిసే పోదాంలే. కానీ అందరు కాదు, మనం ఇద్దరమే పోదామా? అందరు వద్దు, ఇక వేరే ఎవరు వద్దు. మా తమ్ముడు వస్తాడు, అది వేరే తమ్ముడు వస్తాడు. ఇద్దరమే ఎక్కడ పోదాం? కాశీ పోదామా? ఫస్ట్ నేను ఎప్పటి ఒక 1 week నుంచి అనుకుంటున్నా కాశీ పోయి లైఫ్ స్టార్ట్ చేద్దామని. సో ఫస్ట్ కాశీ పోతా. ఈ 2-3 days లో నేను Feb 14th లోపు నేను కాశీలో ఉండాలి. ఎందుకంటే 15th శివరాత్రి, పోయిన శివరాత్రికి నేను కాశీలో ఉన్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ శివరాత్రి వస్తుంది కాబట్టి మళ్ళీ కాశీ పోయి కొన్ని ఇడిస పెట్టుకున్నా. ఇప్పుడు మొత్తానికి ఒకటి ఇడిస పెట్టేస్తా, మళ్ళీ దాన్ని జోలికోను. నేను దేనికి జోలికి వాళ్ళకి కూడా చెప్పు. అదే చెప్తున్నా, మందు బంద్ చేయమన్నారు మీరైతే. మందు కాదు, ఆల్రెడీ సోమవారం చికెన్, సిగరెట్, మందు బంద్ చేసిన. నాకు బ్రేకప్ అయింది సాటర్డే ఆర్ సండే, నాకు గుర్తులేదు, ఎందుకంటే మర్చిపోయినా డేట్. ఆ గుర్తు పెట్టుకోవద్దు అనుకున్నా, కానీ మండే రోజు సిగరెట్ తాగినా, మందు ఆయన ఈ బ్రేకప్ వల్ల.
సో అందుకే అవి మొత్తానికి అవి తీసేద్దాం కానీ మిస్టేక్ చేసేసినావు మరి, మొక్కుని కూడా మిస్టేక్ చేసినావు. ఆ రోజు శివయ్యని ఎంత గట్టిగా మొక్కున్నా తెలుసా, నాకు ఎంత పెద్ద తప్పు జరిగినా కాపాడు. బట్ నేను మళ్ళీ రిటర్న్ నీ దగ్గరకు వచ్చేదాకా నన్ను కాపాడు, తర్వాత నేను తప్పు చేయనని మొక్కుకొని చాలు చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం మొక్కుంటావు మరి? అది చెప్పి మొక్కుకోవద్దు నా ఏదైనా. అట్లా మొక్కుకుంటా అమ్మా, చెప్పి మొక్కుకుంటే కాదా? చెప్పి మొక్కుకుంటా అవుతుందా? ఎప్పుడన్నా అయింది అట్లా? నువ్వు చెప్పి చెప్పు. నేను నాకు ఒక బిల్డింగ్ కావాలి, నాకు 1 కోటి రూపాయలు కావాలి, నేను బంగారం కావాలి, నేను కోటీశ్వరం ఇవి మొక్కుకోను. దేవుడా నేనున్నంత స్థాయిలో నన్ను బాగా చూసుకో, నువ్వు బాగుండు, నా కుటుంబాన్ని బాగా చూసుకో, అంతే. దేవుడు చూసుకుంటాడు, ఎట్లయినా చూసుకుంటాడు, అంతే. అది ఒకటే మొక్కుంటాను నేను. కానీ ఇంకొక చిన్న 2-3 పర్సనల్ ఉంటాయి, అవి మొక్కుకుంటా అంతే. కానీ ఇప్పుడు అవి లేవనుకో పర్సనల్గా. గురించి నేను మొక్కోవాలి. మరి దేనికి ఇంత తాగుడికి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావు మరి? మజా, ఎంజాయ్ లైఫ్, ఎంజాయ్. అదే ఎవరికి నష్టం వస్తుంది దానివల్ల, ఎవరికి ప్రాబ్లం వస్తుంది? కొటేషన్ చదివిన, అమ్మాయిలకు తాగేటోళ్ళన్నా బ్యాడ్ బాయ్స్ అని ఇష్టం అంట. అబ్బా, ఒక బ్యాడ్ బాయ్ లెక్క మారిపోదామని. అమ్మాయి కావాలి ఎందుకు ఇప్పుడు? అమ్మాయి వద్దు, అమ్మాయిలు కావాలి. అమ్మాయిలే కావాలా? నేను మరో RGB అయిదాం అనుకుంటున్నా. అట్లా మరి ఎందుకు పెళ్లి చేసుకో, అయిపోద్ది. ఇంకా RGB పెళ్లి చేసుకుండా చేసుకోలేడా? వైఫ్ ఉంది కదా, ఈ ఏజ్ లో వేసుకుండా. ఈ ఏజ్ లో ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ ఏజ్ టైం వచ్చినప్పుడు మనం చేసుకుంటాం. అట్లాగా అప్పుడు నిన్ను చూసి ఇంకా 10 మంది అది నేర్చుకుంటారు కదా. నేర్చుకొని మంచిదే కదా సమాజానికి. సమాజానికి మంచిది అది. అవును, వద్దు మనకు అలాంటిది వద్దు. అదే మంచిది నా సమాజానికి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనల్ని చూసి అవతలోడు నేర్చుకుంటాడు సంథింగ్, మనమే అట్లా ఉండి నువ్వు కూడా నేర్చుకో అంటే అది బాగుండదు కదా. నువ్వు అమ్మాయిలతో తిరుగు, అమ్మాయిలని వాడుకొని ఇడిచిపెట్టా నేను చెప్పలేనే. RGB లెక్క అయిదాం అనుకున్నా, అయితే అంటున్నా RGB ఎటువంటి వాడు 100 మందిలో ఉంటే 10 మందికి మాత్రమే నచ్చుతాడు. అవును, నేను అంతే. 100 మందిలో ఉన్నా నేను 10 మందికే నచ్చుతా. ఆ 10 మందిలో ఇంకో మిగతా 5 కూడా ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ 5 మాత్రమే నాతో కరెక్ట్ ఉంటారు. అట్లా నేను అట్లనే బద్దం అనుకుంటున్నా. నేను ఎవరి గురించి బ్యాడ్ పోర్ట్రేట్ చేయను, బ్యాడ్ బిచ్చింగ్ చేయను. నా గురించి ఎవరు బిచ్చింగ్ చేసినా ఎవ్వరు నిన్ను ఎవ్వరు ఇప్పుడు ఇప్పటిదాకా ప్రెసెంట్ ఇప్పటి వరకు నిన్ను ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకుని ఎవ్వరు లేరు. అంత మంచిగా అర్థం చేసుకున్నారు, సిచ్యువేషన్స్ వల్ల అట్లా అయిపోయింది. కానీ దానికంటే చెప్తున్నా, నేను ఇప్పటి నుంచి మారదాం అనుకుంటున్నా. అట్లా నాకు బ్యాక్ బిచ్చింగ్ చేసినా ఇలాకెళ్ళి ఇడిసే పెడతా. మారు. కానీ ఈ తాగుడు ఏంటంటే కొంచెం తగ్గించుకున్నా కొన్ని రోజులు అయితే ఆటోమేటిక్ తగ్గిపోద్ది అన్న. మనిషికి బాధనే ఉంటుంది, ఆ బాధ ఉన్న రోజులే తాగుతావు. బాధ ఉంటది, మరి బాధ తాగుతామంటే చిల్లర్లని చూడకొని రోడ్డు మీద ఓడుకొని పడితే అటు తిరుగుతాడు. కానీ బాధ ఉంటది, కానీ రియలైజ్ కావాలి ఇప్పటికైనా మనమే. అయిపోయింది, అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఫోకస్ మొత్తం ఇప్పుడు ట్రావెలింగ్ అంటున్నావు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పటి వరకు నా వీడియోలు కూడా చెప్పినాను, నువ్వు నిజం చూసినావు, నీతోనే నీకు ఎడిటింగ్ చేయించిన చెప్పిన, అలా కూడా ట్రావెలింగ్ గురించి చెప్పినా, ఇలా కూడా చెప్తున్నాను నేను దాంట్లో. సో గైస్ మీ అందరికి చెప్తున్నా, శివన్న సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కానీ ఎవరు ఉన్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి. శివన్న దాంట్లో కూడా ట్రావెలింగ్ వీడియోస్ వస్తే మేము ఇద్దరమే స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు మాతో రావాలన్నా శివన్నకు కానీ నాకు కానీ మెసేజ్ చేయండి, మీకు రెస్పాండ్ అవుతాం. అది అమ్మాయా అబ్బాయి అని మ్యాటర్ కాదు, మీ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం లేకపోతేనే తీసుకుపోతాం, అంతే. అదే సో గైస్ చూసిరు కదా, ఇన్ని డేస్ నుంచి కలపండి 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 అంటే ఎవరి మనసులలో వాళ్ళకి బాధలు ఉన్నాయి, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అన్నీ ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు కాబట్టి. సో ఇప్పటి నుంచి ఇప్పుడు శివరాత్రి నుంచి ఇంకొక లైఫ్, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుండు. ఇప్పటి నుంచి అయినా మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని కామెంట్స్ అనేది కొంచెం తగ్గించుకొని అందరూ ఎవరంతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో అందరు ఎవరిని వాళ్ళని హ్యాపీగా ఉండనిద్దాం. మనం ఎవరి లైఫ్ని మనం డిసైడ్ ఏం చేయలేము, ఆ దేవుడు చూసుకుంటాడు పైన నుంచి. ఇక ఇప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఈరోజు ఏదైతే ఈరోజే పునాది ఇంకా స్టార్ట్ అయింది, డే స్టార్ట్ అయింది. ఈరోజు వీడియో కూడా రిలీజ్ అయిపోయింది. ఒక పిల్లర్ పోసిన, ఆ పిల్లర్ కి ఇంకో 32 పిల్లర్లు పోయాలి, ఇంకో బిల్డింగ్ ఒక 4 ఫ్లోర్లు లేవాలంటే లేపుతా వస్తుంది. మీరంతా సపోర్ట్ ఉండాలి. ఇన్ని రోజులు అంతా ఎట్లా సపోర్ట్ ఉన్నారో అందరికీ కూడా సపోర్ట్ ఇస్తే అందరూ కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంటాం. అందులో మీకు కూడా ఒక డే వస్తుంది, సబ్స్క్రైబర్స్కి కూడా
ఆ డే వచ్చినప్పుడు మీరు కూడా ఇదే ప్లేస్ నుండి మీరు కూడా ఒక నేనే ఇస్తా, నా ఛానల్కి నేనే ఇద్దాం అనుకుంటున్నా. మీరు కూడా ఏదైనా కావాలి, మాట్లాడాలి, వచ్చి ముందడ మాట్లాడాలనుకుంటే మాకు చెప్పండి. మీ దగ్గర ఏమైతే క్వశ్చన్స్ ఏమైనా రేజ్ చేయాలనుకునేటివి ఏమైనా ఉంటే కూడా చేపిద్దాం, అది ఒక డే తీసుకొని. సో థ్యాంక్ యూ గైస్ అందరూ. సో గైస్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శివకృష్ణ అఫీషియల్. శంషాబాద్ శివాబాయ్ అంటారు. ఓకే థ్యాంక్ యూ గైస్, బాయ్.